బ్లింకిట్ గురించి మొత్తం ఐడియా మనకుంది. అది ఎట్లా పనిచేస్తుందో మనకు తెలుసు. జొమాటో వాళ్ళ యొక్క ఆహ్, పార్ట్నర్‌షిప్‌తో ఇది నడుస్తూ ఉంటది. అయితే మనం వాళ్ళతో పార్ట్నర్‌షిప్ ఎట్లా చేయాలి అంటే చాలా క్లియర్ కట్‌గా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళతో మాట్లాడి వీడియో చేస్తున్నా. ఒక్క లైక్ నాకివ్వండి చాలా ఎంకరేజింగ్‌గా ఉంటది. మీరిచ్చే ఒక్క లైకే కదా అనుకుంటారు గానీ చాలా పాజిటివ్ యాటిట్యూడ్‌ని, ఎనర్జీని ఇస్తది నాకు. సో, ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడం మీరు కంటిన్యూ అవ్వండి. బ్లింకిట్‌లోకి ఆహ్, ఈ మధ్య కాలంలో బ్లింకిట్ అనేది బాగా ఎక్కువగా ఫేమస్ అవుతుంది. బ్లింకిట్‌కి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఓన్‌గా ఒక స్టోర్‌ని మనమే స్టార్ట్ చేసుకొని, అందులో ఒక డాగ్ స్టోర్‌ని స్టార్ట్ చేసుకునే అవకాశం ఉంది. దాన్ని ఆహ్, ఈ కాన్సెప్ట్ త్రూతో బ్లింకిట్ ఫ్రాంచైజీని ఆఫర్ చేస్తుంది డాగ్ స్టోర్ వల్ల. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంట్లో కూర్చొని మనం కావాల్సినటువంటి గ్రోసరీ ఐటెమ్స్ గాని, ఇంకొకటి గాని బ్లింకిట్‌లో ఆర్డర్ ఇస్తే వితిన్ 10 మినిట్స్‌లో మనకి ఈ మధ్య కాలంలో తెచ్చిస్తున్నారు. ఎప్పటినుంచో ఉంది అసలు నిజానికి చెప్పాలంటే బ్లింకిట్. కానీ ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయింది. దీన్ని క్విక్ కామర్స్ అని పిలవడం అనేది ఉంది. ఈ ఎప్పటినుంచో మార్కెట్‌లో ఉన్నా కూడా ఈ మధ్య బాగా అన్నమాట 2, 3 సంవత్సరాల నుంచి విపరీతంగా అది మార్కెటింగ్ పొటెన్షియల్‌ని బాగా పెంచుకొని మార్కెట్‌లోకి రావడం అనేది నడుస్తుంది. సో, రానున్న రోజుల్లో దీని డిమాండ్ అనేది 10 రెట్లకు పైగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా మనం అనాలిసిస్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయొచ్చు. బెస్ట్ ఆప్షన్ కింద చెప్పొచ్చు. ఈ ఫ్రాంచైజీ కావాలి అనుకున్న వాళ్ళు 21 ఇయర్స్ మినిమమ్ ఏజ్ ఉండాలి. 21 ఇయర్స్ ఉండి మీరు ఒక గ్రాడ్యుయేట్ అయ్యి బిజినెస్ మీద కాస్త ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్లయితే బిజినెస్‌ని హ్యాపీగా మీరు స్టార్ట్ చేసేయొచ్చు. చిన్న పార్ట్నర్‌షిప్‌లో కూడా ఈ బిజినెస్‌ని మీరు రన్ చేసుకోవచ్చు. ఒకళ్ళిద్దరు కలిసి దీన్ని రన్ చేసుకోవచ్చు. ఒక్కళ్ళే అని ఏం లేదు. సో, ఇది స్టార్ట్ చేయాలనుకుంటే బ్లింకిట్ ఫ్రాంచైజ్ అని చెప్పి మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా లింక్ వస్తది. ఆ లింక్ ఓపెన్ చేసి క్లియర్‌గా అందులో మీకు ప్రతీదీ మెన్షన్ చేశారు. బ్లింకిట్ సైట్‌లోకొచ్చాక బ్లింకిట్ ఫ్రాంచైజ్ ప్రోగ్రామ్ అని ఉంటది. ఇక్కడ చూసుకుంటే కింద స్క్రోల్ చేసుకుంటే ఈ ఈ ప్రోగ్రామ్ ఏంటి? అసలు దీని కథ ఏంటి? అవన్నీ గూడా డాగ్ స్టోర్‌లో పనిచేస్తుంది. అది ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో, 10 మినిట్స్‌లో గ్రోసరీ డెలివరీ ఇచ్చేస్తుంది. ఇవన్నీ గూడా అక్కడ ఉంటాయి మీరు చెక్ చేసుకుంటే. ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయిన తర్వాత ఈ ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత మీకు ప్రాఫిట్స్ ఎలా వస్తాయి? ఎలా వర్కౌట్ అవుతుందనేది ప్రోగ్రామ్ గనుక చూస్తే స్టోర్ సెటప్ చేస్తుంది బ్లింకిట్ మీకొకటి. మొత్తం స్టోర్ సెటప్ అంతా వాళ్ళే చేసిస్తారు. సెల్లర్స్‌ని వాళ్ళే ఆన్ బోర్డ్ చేసిస్తారు. ఆహ్, ఏదైతే ప్రొడక్ట్స్ అవి ఉన్నాయో మీ దగ్గర అవన్నీ కూడా వాళ్ళే ఆన్ బోర్డ్ చేస్తారు. మీ స్టోర్‌లో మీ వేర్ హౌర్‌లో ఉన్న ప్రతి ప్రొడక్ట్‌ని బ్లింకిట్ మీకు సప్లై చేస్తది. సో, మ్యాన్ పవర్ పరంగా చూసుకుంటే స్టోర్ స్టాఫ్ మనకు మనమే ఓన్‌గా ఒక స్టోర్ స్టాఫ్‌ని చూసుకోవాలి. జాయిన్ చేయించడంలో మ్యాన్ పవర్ ఇవ్వడంలో కాస్త హెల్ప్ వరకు చేస్తది బ్లింకిట్. స్టోర్ మేనేజర్‌ని బ్లింకిట్టే ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్ ఓన్‌గా అపాయింట్ చేస్తది. మంత్లీ పే ఔట్స్ చూసుకుంటే గనుక మంత్లీ పే ఔట్ అనేది ఎంతైతే ఉన్నాయనేది వస్తది. అంటే మనం అగ్రీమెంట్స్‌లో ఎట్లా ఇస్తాం అనే దాన్ని బట్టి వస్తది. సో, ఈ ప్రోగ్రామ్ నుంచి మనం ఎట్లా బెనిఫిట్ పొందుతాము? యాన్యువల్ ఎర్నింగ్ పొటెన్షియల్ అనేది అప్ టు 30% ఆఫ్ ద ఇన్వెస్ట్‌మెంట్ రెవెన్యూ వచ్చేలా చేస్తది బ్లింకిట్. పెర్ఫార్మన్స్ బేస్డ్ రివార్డ్స్ ఇస్తుంది. ఎక్స్‌పర్ట్స్ వచ్చి మనకు ట్రైనింగ్ గూడా ఇస్తారు ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయిన తర్వాత. ఇలా క్లియర్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఈ వెబ్‌సైట్‌లోకెళ్తే మీరు. స్టార్ట్ చేయడానికి మీకు ఎంత ఏరియా గావాలి? ఈ ప్రోగ్రామ్‌ని మీరు స్టార్ట్ చేయాలంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి? సిటీస్‌లో చాలా రకాల ప్లేసెస్ ఉంటాయి. ఏరియాకి చాలా డిస్టెన్స్ ఉంటుంది. ఈ పాయింట్‌లో మీరు స్టార్ట్ చేయాలనుకుంటే 3-4 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఈ ప్రోగ్రామ్‌ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. రేడియస్‌లో 3-4 రేడియస్‌లో డాగ్ స్టోర్‌ని రన్ చేసుకోవచ్చు. హైపర్ రూకర్ రేంజ్ అంటారు. ఆ రేంజ్‌లో దాన్ని మనం స్టార్ట్ చేసుకో డెలివరీ కూడా అక్కడక్కడ అదే ఏరియాలో, ఆ రేడియస్‌లోనే జరుగుతూ ఉంటది. ఏరియా పిన్ కోడ్‌ని మనం మెన్షన్ చేస్తే ఈజీగా వాళ్ళు ట్రాక్ చేసి ఆ ఏరియా అవైలబుల్ ఉందా లేదా అనేది వాళ్ళు మనకు కాల్ చేసి స్టోర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ స్టోర్‌ని రన్ చేయడానికి మీకు ఆల్‌మోస్ట్ 2000-3000 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఏరియా అనేది కార్పెట్ ఏరియా కావాల్సుంటుంది. అంటే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి ఏరియా మాత్రమే కావాల్సుంటది బిజినెస్‌ని రన్ చేయడానికి. సో, ఇక మెయిన్‌గా దీని ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే స్టార్ట్ చేయాలి అనుకుంటే చాలా రకాల అమౌంట్స్ అనేవి మీకు ఖర్చవుతూ ఉంటాయన్నమాట. దాంతో ఫ్రాంచైజీ ఫీస్ ఒకటుంటుంది, ఇన్వెంటరీ ఒకటుంటుంది. అట్లాగే డాగ్ స్టోర్‌లో పెట్టడానికి వేర్ హౌస్ దాంట్లో పెట్టడానికి ఇన్వెంటరీ అంటారు. టెక్నాలజీ ఇంటిగ్రేషన్ చేయాల్సి ఉంటుంది. అడిషనల్ కాస్ట్ ఉంటుంది. రాయల్టీ ఫీజు, టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, ఫార్మ్ ఫీచర్స్ ఇవన్నీ ఉంటాయి. మిస్‌లేనియస్ కాస్ట్‌లు కూడా కాస్త ఉంటాయి మెయిన్‌గా చెప్పుకోవడానికి. ఓవరాల్‌గా దీన్ని మీరు స్టార్ట్ చేయాలంటే గనక దాదాపు 15,00,000 వరకు ఖర్చవుతుంది. ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు. మీరు కాల్ చేసినప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు మీకు ప్రైస్ అప్స్ అండ్ డౌన్స్ అవుతుంటే మినిమమ్ ఒక 15,00,000 వరకు మనం పెట్టుకోగలిగితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. మనం పెట్టే అమౌంట్ దాదాపు 1 ఇయర్‌లో వెనక్కొచ్చేస్తది. 15,00,000 కదా అని మీరు కంగారు పడక్కర్ల. సో, వాళ్ళతో మీరు మాట్లాడితే మొత్తం డీటెయిల్స్ అడిగితే ఎంత కాస్ట్ అని చెప్పి మనం భయపడక్కర్ల. ఆల్‌మోస్ట్ మీ రిటర్న్స్ మంచి త్వరగా వచ్చేస్తాయి. అండ్ ఎర్నింగ్స్ కూడా ప్రాఫిట్స్ కూడా ఫాస్ట్‌గా వచ్చేస్తాయి వెనక్కి. ఆల్రెడీ ఈ డాగ్ స్టోర్‌లో రన్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడి వీడియో చేస్తున్నా కాబట్టి మీకు అంత స్ట్రాంగ్‌గా నేను చెప్పగలుగుతున్నాను. సో, ఈ ఇన్‌కమ్ కూడా ఏంటంటే ఆల్‌మోస్ట్ 18-24 మంత్స్ లోపలే మీ ఆర్‌ఓఐ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ మీకొచ్చేస్తది. ఆ తర్వాత వచ్చేదంతా మీకు లైఫ్ లాంగ్ ప్రాఫిట్స్‌గా వస్తా ఉంటది. సో, మీరు కాలిక్యులేట్ చేసుకోండి. మీరు అప్లై చేసిన తర్వాత మీరు కస్టమర్ కేర్ నుంచి రావడం జరుగుతుంది. వాళ్ళు క్లియర్ కట్‌గా ప్రతిది ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. కాస్త ఓపికగా మీరు కాల్ చేసి ట్రై చేసేటువంటి ప్రయత్నాలు చేయండి. వీలైనంత ఎక్కువ లైక్స్ ఇవ్వండి ఈ వీడియోకి. చాలా మందికి హెల్ప్ అవుద్ది. మీరిచ్చే ఒక లైక్ ఏం చేస్తదంటే యూట్యూబ్ ఆల్గోరిథం చాలా మందికి పంపిస్తుంది ఈ వీడియోని. ఓకే. ఈ వీడియో ఇంతమంది లైక్ చేశారంటే ఇంకొంతమందికి పంపిద్దాం అని. వాళ్ళు చూసినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఉపయోగపడుద్ది. మనకు ఉపయోగపడకపోయినా. సో, కాబట్టి కంపల్సరీ లైక్ ఇవ్వండి.